కొండగని ప్రేమ అండై ఉండగా నిలుతునయాని సన్నిధిలో నడుపుమయా వినియోగించుమయా నీ సాధనగా వినియోగించుమయా నీ సాధనగా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము నుంచి 21వ వచనము వరకు. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనము నుంచి 21వ వచనము వరకు. యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిసెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపడిలకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూసుకుందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చెయ్యుడు అని శిష్యులతో అనేను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వానిని చిరకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయల మీద కూర్చునుడని ఆజ్ఞాపించాను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూసి వారిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వారిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పురుషులు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆహారము అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆహారము తినకపోతే మనిషికి శక్తి ఉండదు, మనిషికి బలము అనేది ఉండదు, తన పనిని తాను సక్రమముగా చేసుకోలేడు. ఒక మనిషి ఎంత కష్టపడినా, ఎంత ఉద్యోగము చేసినా, ఎంత సంపాదించినా ప్రతి ఒక్కటి కూడా ఆహారము కోసమే. ఈ ఆహారం కోసము వాననక చలి అనక ఎంతో కష్టపడి పని చేస్తాడు, ఎంతో శ్రమను కూడా శ్రమిస్తూ ఉంటాడు. ఏదో ఒక సామెత ఉంది మనకి, కూటి కోసము కోటి విద్యలు, కూటి కోసము కోటి విద్యలు అంట. ఆహారం కోసము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆహారం సంపాదన కోసము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు. ఆహారం కోసం కొంతమంది ఉద్యోగం చేస్తారు, మరికొంతమంది కష్టపడి పనిచేస్తారు, మరికొంతమంది వ్యాపారం చేస్తారు, మరికొంతమంది వ్యవసాయం చేస్తారు, మరికొంతమంది కూలి పనికి వెళుతూ ఉంటారు, ఇంకా రకరకాల పనులు కూడా చేస్తూ ఉంటారు. మనిషి ప్రతిరోజు కూడా సంపాదన కోసము, అంటే మరొక మాట చెప్పాలంటే తినడానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున మనము ఎంత తిన్నా సరే మధ్యాహ్నానికి ఆకలి వేసేది. మధ్యాహ్నం తింటే మరలా 8 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి మరలా ఆకలి వేసేది. మరలప్పుడు తింటే రాత్రిపూట 7 గంటల నుండి 10 గంటల వరకు పొట్టలో పేగులు యుద్ధం చేస్తూ ఉంటాయి. సరే, రాత్రిపూట తింటాము, మరల ఉదయాన్నే ఏ వండావు, ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఇదే మన పరిస్థితి. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నారు, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనము, మానవుడు కేవలము ఆహారము వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే వాక్యము వల్ల మనిషి బ్రతుకుతాడు. మానవుడు కేవలము ఒక ఆహారము వలన మాత్రమే జీవించడు. కానీ ఈ రోజున మనము ఈ భౌతికమైన ఆహారము కోసము, ఈ భౌతికమైన సంపాదన కోసము చెడు జీవితాన్ని మనము ఎన్నుకుంటున్నాం, చెడు మార్గాన్ని మనము ఎన్నుకుంటున్నాం, తప్పుల మీద తప్పులు మనము చేస్తున్నాం, పాపాలు కూడా మనము చేస్తున్నాం ఈ రోజున. అందుకనే పునీత పౌలు గారు ఒక చక్కని మాట చెప్తారు. ఏమంటారంటే, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనము. కొంతమంది ఏమంటారంటే వినండి, పొట్ట కొరకు అన్నము కోసమే ఏముందంట, పొట్ట ఉందంట అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అన్నం ఉందే పొట్ట కోసం అంటారు. కొంతమంది ఉంటారు,
ఆకలిస్తే గనక అసలు తట్టుకోలేరు వాళ్ళకి శివరం వచ్చేసింది అనమాట. ఆకలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి ఏమొచ్చింది, షివరింగ్ వచ్చేసింది. ఆకలి తట్టుకోలేక బైబిల్లో చాలామంది కూడా పాపం చేశారు. ఆకలి బాధ తట్టుకోలేక చాలామంది ఏం చేశారు, తప్పులు కూడా చేశారు. అవ్వ ఆదాము ఆకలికి తట్టుకోలేక ఏం చేశారు, దేవుడు వద్దన్న పండుని వాళ్ళు తిన్నారు. తర్వాత యోసేపు ఏం చేశాడు, యాకోబు దగ్గర ఆహారం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. సైతాను కూడా ఏం చేసింది, యేసు ప్రభుని 40 రోజులు కూడా ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి యేసు ప్రభునికి ఆహారాన్ని చూపించింది. ఈ రాళ్ళని రొట్టెగా మార్చు, భుజించుమని సైతాను చెప్పింది. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి ఆహారం కోసమే తప్పులు చేస్తున్నాడు. తినే ఆహారం ఏమన్నా శ్రేష్టంగా ఉంది ఈ రోజుల్లో? అది కూడా లేదు. అంతా కల్తీయే. కూరగాయల్లో కల్తీయే, బియ్యంలో కల్తీయే, తినే ఆహారంలో కల్తీయే, త్రాగే నీటిలో కూడా కల్తీయే. అవును కదా? ఉన్న రోగాల కంటే తిని మనం ఎక్కువ రోగాలు మనం తెచ్చుకుంటాం ఈ రోజున. అందుకని ప్రభు అన్నారు ఏమని, పొట్ట కొరకు అన్నము కొరకు పొట్ట అని ఇంకొకరు చెప్పవచ్చు, నిజమే. కానీ దేవుడు రెండిటిని నాశనం చేస్తారని గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు మన జీవితంలో మనం దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? తాత్కాలికమైన ఆహారానికి మనం ప్రాముఖ్యతనివ్వాలా? శాశ్వతమైన నిత్య జీవాన్ని చేకూర్చే ఆహారానికి నీవు ప్రాముఖ్యతనివ్వాలని ఈ రోజున నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. తాత్కాలికమైన ఆహారం కోసము ప్రతి ఒక్క వ్యక్తి రోజుకి కనీసము 6 గంటల పాటు పనిచేస్తాడు. నువ్వు ఉద్యోగం చేసినా, కూలి పని చేసినా, వ్యాపారం చేసినా, ఏ పని చేసినా 24 గంటల్లో కనీసము 6 గంటల పాటు పనిచేస్తాడు. దేనికోసము? తాత్కాలికమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి. మరి ఆధ్యాత్మిక ఆహారాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎంతవరకు నువ్వు కష్టపడుతున్నావు ఈ రోజున? ప్రభుని యొక్క శరీరాన్ని, ప్రభుని యొక్క రక్తాన్ని అనగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఈ రోజున మనలో ఎంతమంది కష్టపడుతున్నారు? ఎంతమంది సిద్ధపాటు కలిగి ఈ రోజున జీవిస్తున్నారు? తాత్కాలికమైన ఆహారం కోసము దివ్య సప్రసాదాన్ని కూడా మనము వదిలివేసుకుంటున్నాం ఈ రోజున. అది వాస్తవం. అది ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటే, పని ఉంటే ప్రార్థన మానివేస్తాం, పని ఉంటే ప్రార్థన మానివేస్తాం. అంటే బహుశా మన జీవితానికి ఒక క్రమశిక్షణ అనేది మనకు లేదు ఇక్కడ. పని ఉంటేనేమో గుడి మానేస్తాం, పని ఉంటేనేమో ప్రార్థన మానివేస్తాం. సరే, కొంతమంది ఏమంటారంటే, ఫాదర్ గారు మీరు ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి మా బాధలు మీకేం తెలుసు అంటారు. అవునా? మాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇంటి కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి, తర్వాత డోకర డబ్బులు కట్టుకోవాలి, మా బాధలు మీకేం తెలుసు అంటారు. అది వాస్తవమే, ఉన్నాయి. కానీ కష్టపడే విధానంలో కూడా ఒక పద్ధతి అనేది ఉంది. ఇన్ని సమస్యలు నీకు ఉన్నప్పుడు నీకు మొట్టమొదటి ఉండవలసింది ఏంటి? ముందు చూపు అనేది నీకు ఉండాలి. ఇక్కడ ఆ ముందు చూపు లేకపోవడం వల్లే క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేని నువ్వు పనులు చేస్తున్నావు ఈ రోజున.
ఎవరో ఒక అతను చెప్పాడు, బాధ్యత ఉంటే, బరువు ఉంటే బాధ్యత ఉంటుందండి ఎక్కువగా. బరువు ఉంటే బాధ్యత ఉంటుంది. నెత్తి మీద పెద్ద మూట ఉంటే నిదానంగా నడుస్తాం, మనం పరిగెత్తాం, అవునా? మూట లేకపోతే దిక్కులు చూస్తూ ఉంటాం మనం. అది నెత్తి మీద బరువు ఉంటే బాధ్యతగా మనం నడుస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఆ బాధ్యత అనేది, ఆ ముందు చూపు అనేది 100% చెప్తానండి మనలో అసలు లేదు. 100% ఆ బాధ్యత, ఆ క్రమశిక్షణ అనేది మనలో లేదు. కష్టపడుతున్నాం, నీకు ఇష్టమైతే కష్టపడతావు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు పని మానేస్తావు. దేవుడు సృష్టిని చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మనిషికి, వారానికి 7 రోజులు ఉన్నాయి, 6 రోజుల పాటు కష్టపడి నువ్వు పనిచేయి, 7వ రోజు దేవునితో గడుపు, దేవుడిచ్చిన కుటుంబముతో గడపమని దేవుడు చెప్పాడు. మన దగ్గర మహానుభావులు ఉన్నారు, సోమవారం పూట, మంగళవారం పూట, బుధవారం పూట ఇంట్లో ఉంటారు, గురు, శుక్రు, శని, ఆదివారం పూట పనికి వెళ్తారు. మనలో కొంతమంది ఇంకా తెలివిగల వాళ్ళు ఉంటారు, ఆదివారం పూట డబుల్ కూలిస్తారని పనికి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మన దగ్గర. నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు కదా, నీ అప్పులు తీరాయా? నీ బాధలు తీరాయా? నీ సమస్యలు తీరాయా? నువ్వు ఎంత సంపాదించావు? ఎన్ని లక్షలు సంపాదించావు? కాబట్టి ఈరోజున మన జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఆకలి తీర్చలేని ఆహారం కోసము నీవు వెంపడాడమాకు, తాపత్రయపడమాకు. శాశ్వతమైన ఆహారం ఇచ్చే క్రీస్తు ప్రభు కోసము నువ్వు పరితపించు. నిత్య జీవాన్నిచ్చే క్రీస్తు ప్రభుని కోసము మనం పరితపించాలి. ఈ రోజున ఈనాటి సుశేష పట్టణంలో మనమంతా కూడా ఇక్కడ విని ఉన్నాము. ఇక్కడ క్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ 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 జనసమూహము క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ జనసమూహానికి కష్టాలు లేవా? బాధలు లేవా? సమస్యలు లేవా? కుటుంబము లేదా? బాధ్యత లేదా? అంటే అన్నీ ఉన్నాయి. కానీ మనస్సులో ఏదో తెలియని బాధ. వీళ్ళందరూ కష్టపడి పని చేసేవాళ్ళే, వీరందరూ కూడా కుటుంబాన్ని పోషించేవాళ్ళే. కానీ క్రీస్తు ప్రభు మాతో ఉంటే, క్రీస్తు ప్రభు నా జీవితంలో ఉంటే, దేవుడు నా యందు ఉంటే నేను అధికంగా ఫలించబడతాను అనేది వీళ్ళ నమ్మకం. ఇది అందుకని క్రీస్తు ప్రభు అన్నారు, ఎవరైతే నాతో ఉంటారో, నేను ఎవరితోనైతే ఉంటానో ఆ వ్యక్తి మాత్రమే అధికముగా ఫలించబడతాడు. నువ్వు అధికముగా ఫలించబడాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవునికి నువ్వు స్థానం ఇవ్వు. క్రీస్తు ప్రభునికి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ మనస్సుని నీవు సమర్పించుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత దేవుడే నీకు అన్నీ నేర్పిస్తాడు. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరికి ఏ కొరత చెయ్యడు. దేవుడు ఎవరికి ఏ కొరత చెయ్యడు. కానీ మనిషి అత్యాశకు వెళ్ళిపోయి, మనిషి అత్యాశకు వెళ్ళిపోతున్న ఈ రోజున కంఫర్ట్ లైఫ్ కావాలి ఇక్కడ అందరికీ. అత్యాశ వల్ల ఏమైపోతుంది? మనశ్శాంతిని మనం కోల్పోతుంది ఈ రోజున. దేవుడు ఎవరికి ఏ విషయంలో కూడా కొరత అనేది ప్రభువు చెయ్యడు. ఇజ్రాయేలీ ప్రజలు ఎడారిలో ప్రభు వారిని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, నెల కాదమ్మా, ఎన్ని సంవత్సరాలు?
40 సంవత్సరాలు ప్రభు వారిని పోషించారు, గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలు ప్రభు వారిని పోషించారు. ఎలా సాధ్యమో చెప్పండి అది? 40 సంవత్సరాలు ప్రభు వారిని పోషించారు, ప్రభు వారిని. మరి ఈ రోజున మనము కూడా దేవుని మీద నువ్వు ఆధారపడితే, ప్రభుని కనుక నువ్వు నమ్ముకుంటే, ప్రభుని మార్గంలో కనుక నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ కొరత ప్రభు నీకు రానియ్యడు. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రభువుని నమ్ముకోవాలి. ఇక్కడ ప్రభుని మీద మనము ఆధారపడాలి. ఇక్కడ ఈ సత్యాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఇక్కడ ఈనాటి వాక్యంలో మనం విన్నాం. జన సమూహము క్రీస్తు ప్రభు దగ్గరికి వెతుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ప్రభుని కోసం వారు అన్ని వదిలివేశారు. ఉద్యోగం వదిలివేశారు, వ్యాపారం వదిలివేశారు, పనిని వదిలివేశారు, కష్టాలు వదిలివేశారు, కుటుంబాన్ని వదిలివేశారు, భార్య వదిలివేశారు. ఇదిగో ప్రభు దగ్గరికి వెళితే నా కష్టాలు మొత్తం పోతాయి, ప్రభువు నాతో ఉంటే నా సమస్యలు అన్నీ కూడా పోతాయని ఏం చేశారు వాళ్ళు? వట్టి చేతులతో వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వట్టి చేతులతో ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ప్రభుతో ఉంది 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ఆకలి కూడా వాళ్ళు మర్చిపోయారు. బహుశా వాళ్ళ సమస్యలు అలా ఉన్నాయి, వాళ్ళ బాధలు అలా ఉన్నాయి, వాళ్ళ కష్టం అనేది ఆ విధముగా ఉంది. అక్కడ దేవుడు చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని వింటున్నారు. ఆ వాక్యముతో వాళ్ళు పోషింపబడుతున్నారు. ఆ వాక్యముతో వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ వాక్యముతో వారికి స్వస్థత కలుగుతుంది. ఆ వాక్యముతో జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. ఆ వాక్యంతో వారు సంతోషంగా ఉంటున్నారు. ఆ వాక్యంతో వాళ్ళ ప్రేమను కూడా వారు పొందుకుంటున్నారు. అందుకనే అన్నీ మర్చిపోయారు. వాళ్ళు అన్నీ మర్చిపోయి దేవునితో పాటే ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి శిష్యులకి భయం కలిగింది. అక్కడ వేళ అతిక్రమించినది, ఇది నిర్జన ప్రదేశము, వీరందరినీ ఇంటికి పంపివేయమన్నారు. ఇక్కడ ఎందుకంటే శిష్యులు ఎందుకు భయపడ్డారంటే, పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సుమారుగా పురుషులు 5,000 మంది పురుషులు ఉన్నారు. సాధారణంగా గుడికి ఆడవాళ్ళు ఎక్కువ వస్తారా, మగవాళ్ళు ఎక్కువ వస్తారా? గుడికి చెప్పండి. స్త్రీలు ఎక్కువ వస్తారా, పురుషులు ఎక్కువ వస్తారా గుడికి ప్రార్థనకి? ఎవరు ఎక్కువ వస్తారు? ఎవరు వస్తారు? అర్థం కావట్లా. స్త్రీలా పురుషులా? స్త్రీలు ఎక్కువ వస్తారా? అంతేనా? ఎందుకని? చెప్పండి. దేనికి? ఎందుకని వస్తారు స్త్రీలు ఎక్కువగా? వాళ్ళకి ఎక్కువ కష్టం ఉన్నాయి అంటారా? వాళ్ళకి ఎక్కువ బాధలు ఉన్నాయా? అవునా? మగవాళ్ళకి లేవు బాధలు. దేవుడి మీద ప్రేమ ఎక్కువయ్యి. సరే, స్త్రీలు ఎక్కువ మంది వస్తారు. సుమారుగా ఉదాహరణకి 100 మంది స్త్రీలు వస్తే పురుషులు ఎంతమంది సుమారుగా? ఎంతమంది? 20 మంది. అంతేగా? 100 మంది స్త్రీలు గుళ్ళో ఉంటే పురుషులు ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. అవునే కదా? 20 మంది అంతే, ఎక్కువగా ఉండరు. పురుషులు తక్కువ మంది వస్తారు. అవునే కదా? సరే, ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు ఇక్కడ. అంటే 100 మంది స్త్రీలలో 20 మంది పురుషులు ఉంటారు. అవునా? మరి ఇక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఇంకెంతమంది ఉంటారు చెప్పండి? అవునే కదా? స్త్రీలు ఇంకెంతమంది ఉండరు అక్కడ?
కొన్ని వేలు దాకా, ఒక 10,000, 20,000, 30,000 దాకా స్త్రీలు ఉండవచ్చు. స్త్రీలతో పాటు పిల్లలు. అవునా? అవును కదా? స్త్రీలతో పాటు ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. అవును కదా? పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. అంటే యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళు జనాభా లెక్కల్లో పురుషుని మాత్రమే లెక్క వేస్తారు. యూదుల ఆచారం ప్రకారంగా పురుషుని మాత్రమే జనాభా లెక్కలో పరిగణిస్తారు. స్త్రీలను కానీ పిల్లలు కానీ వారు జనాభా లెక్కలో వారు పరిగణించరు. మరి ఇక్కడ 5,000 మంది పురుషులు ఉంటే స్త్రీలు ఎన్ని వేల మంది ఉంటారు అక్కడ? పిల్లలు కూడా ఎంతమంది ఉంటారు అక్కడ చెప్పండి? అంతమందిని కూడా దేవుడు పోషించాడు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజని 40 సంవత్సరాలు పోషించిన దేవుడు, అదే దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చి మనందరినీ క్రీస్తు ప్రభు ఈ రోజున పోషిస్తున్నారు. ఆ దేవుడి రోజున మనందరూ ఎలా పోషిస్తున్నారు అంటే తన శరీరముతో, తన రక్తముతో, అనగా దివ్య సప్రసాదముతో క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన పోషిస్తున్నాడు. దివ్య సప్రసాదము మన్నా కంటే శ్రేష్టమైన ఆహారము. దివ్య సప్రసాదము నీవు తినే ఆహారము కంటే ఎంతో శ్రేష్టమైనది. దివ్య సప్రసాదము నీకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది, అనుగ్రహాన్ని తీసుకొని వస్తుంది, శాంతి సమాధానం ఇస్తుంది, నీకు దీవెనకరంగా మారుస్తుంది, నీ పాపాన్ని కూడా క్షమిస్తుంది దివ్య సప్రసాదము. అటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని మనం స్వీకరించడానికి ఎంత సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నాం ఈ రోజున, ఎంత పవిత్రత కలిగి ఈ రోజున మనం జీవిస్తున్నాము. ఆహారము ఈ రోజులో ఎక్కడైనా దొరికిద్ది నీకు. ఆహారము ఈ రోజులో నీకు ఎక్కడైనా దొరికిద్ది. హోటల్కి వెళ్తే నీకు ఆహారం పెడతారు. హోటల్స్ ఉన్నాయి ఆహారానికి. దివ్య సప్రసాదానికి దివ్య మందసభ మాత్రమే గుర్తుపెట్టుకోండి. దివ్య సప్రసాదాన్ని నీకు బయట ఎవరెవరో, దివ్య సప్రసాదాన్ని 2 వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. ఒకటి గుడిలో ఉన్న వ్యక్తికి, రెండవది మంచం మీద ఉన్న వ్యక్తికి మాత్రమే. 2 మాత్రమే ఇస్తారు. ఒకటి గుడిలో ఉన్న వ్యక్తికి, రెండవది మంచం మీద పడి ఉన్న వ్యక్తికి మాత్రమే శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తారు. అక్కడ నువ్వు చేసే ఉద్యోగం కూడా నీకు దివ్య సప్రసాదం ఎవరో, నువ్వు చేసే పని కాడ నీకు దివ్య సప్రసాదం ఎవరో, నువ్వు చేసే వ్యాపారం కాడ నీకు దివ్య సప్రసాదం అనేది నీకు ఎవరు కూడా ఇక్కడ ఎవరో. దివ్య శ్రేష్టమైన ఆహారము దేవాలయములో మాత్రమే నీకు ఇవ్వబడుతుంది. అదే ప్రభుని శరీరము, ప్రభుని రక్తము. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము మన్నా కంటే శ్రేష్టమైన ఆహారము. దివ్య సప్రసాదము ఈ లోకములో ఎవ్వరు కూడా ఇవ్వలేరు, ఒక దేవుడు తప్ప. ప్రభు అన్నారు, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారాన్ని నేనే. వినండి, ప్రభు మాట ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల శ్రేష్టమైన ఆహారము క్రీస్తు ప్రభువే. ఆ క్రీస్తు ప్రభువే శ్రేష్టమైన ఆహారాన్ని మనకిస్తున్న ఈ రోజున. ఆ శ్రేష్టమైన ఆహారం కనుక నీవు భుజించగలిగితే నీవు దీవించబడతావు, నీవు పోషింపబడతావు, నీకు స్వస్థత కూడా నీకు కలిగిద్ది, అనుగ్రహాలు కూడా నీకు వస్తాయి. ఇటువంటి కొరత, ఇటువంటి లోటుపాటు ప్రభు నీకు ఎన్నడూ కూడా ఆయన రానియ్యడు. చదువమ్మా.
ఈ ఆహారాన్ని ఎవరైనా భుజించిన ఎడలా ఆ వ్యక్తి నిరంతరము జీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిరంతరము జీవిస్తాడు. ఈ లోకమున జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా శరీరమే అని ప్రభువు చెప్తున్నారు. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు 5,000 మంది పురుషులకి ఆయన ఆహారం పెట్టాడు. అదే క్రీస్తు ప్రభు ఈ రోజున ప్రపంచం మొత్తానికి తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆధ్యాత్మిక ఆహారంగా ప్రభు ఇస్తున్న ఈ రోజున. మరి అటువంటి పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించడానికి మనం ఎంతవరకు సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నాం? తాత్కాలికమైన ఆహారము కొంతకాలం మాత్రమే శక్తినిస్తుంది. శాశ్వతమైన ఆహారము దివ్య ప్రసాదము. ఆ దివ్య ప్రసాదము నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి, తాత్కాలికమైన జీవితము కావాలా, నిత్య జీవము కావాలా? తాత్కాలికమైన ఆహారము ఈ లోకంలో దొరికేది. నిత్య జీవం ఇచ్చే ఆహారము ప్రభుని శరీరము, ప్రభుని రక్తము, అనగా దివ్య ప్రసాదము. దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరించాలి, ప్రతిరోజు కూడా మనం స్వీకరించాలి. మరి ఈరోజు మనమంతా కూడా ప్రభు అడుగుతారు, నా ఆహారాన్ని నేను మీకు ఇస్తాను, నేనే మీకు ఆహారంగా మారుతున్నా, నేనే మీకు ఆహారంగా మారుతున్నా. నన్ను స్వీకరించే యోగ్యత, అర్హత నీకు ఉందా అని ప్రభు చెప్తున్నారు. మరి కాబట్టి ఈ పవిత్రమైన పూజా బలిలో మనమంతా కూడా యోగ్యత కలిగి, అర్హత కలిగి ఉండాలని దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతును చిన్న కాంకలను. మదనిసా నిసగసా గమదని సగసని సనిదని మద మగ మగ సగ మగ మద మదని దని ససగ గ మమ గ మమ దద మమ దద మమ దదని నిసా.
నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై అర్పింతును అందుకో అమరుడని సేవకై ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను మదనిసా నిసగసా గమదని సగసని సనిదని దమద మగ మగ సగ మగ మద మదని దని సగ గమ మగ గమ మద మమ దదని మమ దదని సా తలుపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములు తనువు తలపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములు చేకొని దీవించు దేవని చిత్తము పాటించు చేకొని దీవించు దేవని చిత్తము పాటించు ఆలించుము ప్రేమతో నీ పూజలు నే చేతు ఆలించుము ప్రేమతో నీ పూజలు నే చేతు ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను మదనిసా నిసగసా గమదని సగసని సనిదని దమద మగ మగ సగ మగ మద మదని దని సగ గమ మగ గమ మద మమ దదని మమ దదని సా కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతుడు అందుకో అమరుడని సేవకై అర్పింతుడు అందుకో అమరుడని సేవకై ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిని స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాంకలను మదనిసా నిసగసా గమదని సగసని సనిదని దమద మగ మగ సగ మగ మద మదని దని సగ గమ